కు సాగునీరు అందించే కార్యక్రమం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. మినిస్టర్ గారు అధ్యక్ష, గౌరవ విప్ గారు గంప గోవర్ధన్ గారు ప్రస్తావించిన అంశాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. డాక్టర్ రాజయ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది ఐటీ శాఖ మంత్రులు కేటీ రామారావు గారికి సంబంధించిన సమస్య. గన్పూర్లో ఇంటర్నేషనల్ మెగా లెదర్ పార్కును నెలకొల్పడం గురించి తెలంగాణలో ఉన్న 9 మినీ లెదర్ పార్కులను అనుసంధానం చేస్తూ కేంద్ర ప్రభుత్వము ప్రతి రాష్ట్రానికి ఇచ్చే ఇంటర్నేషనల్ మెగా లెదర్ పార్క్ గన్పూర్లో కావాలని చెప్పేసి గతంలో ప్రపోజల్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ల్యాండ్ ఎక్వైరీ గురించి మాట్లాడడం జరిగింది. గణపురం నియోజకవర్గం 1978 నుండి అంటే దాదాపు 43 సంవత్సరాల నుండి ఎస్సీ రిజర్వ్డ్, అత్యధికంగా మాదిగా మరియు మోచి కులస్తులు ఎక్కువగా ఉన్నారు. సో అదేవిధంగా ఈరోజు మరి ఇప్పటికే ల్యాండ్ ఎక్వైర్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన నిధులను కేటాయించేది ఉంటే మనకు మంజూరైతానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన తెలంగాణ ప్రాంతంలో మరి అన్ని కుల వృత్తులకు పెన్షన్ ఇస్తున్నట్టే 57 సంవత్సరాల పెన్షన్ కంటే ముందు ప్రకటించిన డప్పు చెప్పుకు పెన్షన్ ఇవ్వాలని మాదిగల నుండి మోచి కులస్తుల నుండి డిమాండ్ ఉంది సార్. దయచేసి దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని మరి మంజూరు చేయాల్సిందిగా, అదేవిధంగా ల్యాండ్ అలాట్మెంట్, అదేవిధంగా మరి డబ్బులు కేటాయించి మినీ లెదర్ పార్క్ అన్ని కలిపి ఇంటర్నేషనల్ మెగా లెదర్ పార్క్ గన్పూర్కు రావాల్సిందిగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మినిస్టర్ గారు. గౌరవ సభ్యులు రాజయ్య గారు ప్రస్తావించినటువంటి అన్ని అంశాలని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మరి జనార్దన్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నాకు క్వశ్చన్కి 2 మంత్రులు ఉన్నారు అధ్యక్ష. మరి ఒకటే అడగాల, మళ్ళీ నెక్స్ట్ 0 వాళ్ళు అడుగుతుంది. ధన్యవాదాలు అధ్యక్ష. మా నియోజకవర్గంలో వట్టెం గ్రామం ఉంది అధ్యక్ష. R&B సంబంధించిన స్థలం 5 ఎకరాల స్థలం ఉంది అక్కడ. అది హైవే కావడం వల్ల చాలా విపరీతమైనటువంటి వాల్యూ రావడం వల్ల కబ్జాకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ ద్వారా మంత్రి గారిని అడిగేది ఒకటే, ఆ స్థలాన్ని సర్వే చేయించి దాని హద్దులు నిర్ణయించి కాంపౌండ్ వాళ్ళు మంజూరు చేయవలసిందిగా మంత్రి గారిని కోరుతూ, అట్లే అధ్యక్ష మా జిల్లా కేంద్రమైంది నాగర్ కర్నూలు. R&B గెస్ట్ హౌజు 60-70 సంవత్సరాల కింద నిర్మించడం వల్ల శిథిలావస్థకు వచ్చింది. కొత్తగా కలెక్టరేట్ దగ్గర 5 ఎకరాల ల్యాండ్ అలాట్ చేసినాం. దయచేసి మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్న, నాగర్ కర్నూలు మీద అభిమానంతో ప్రేమతోటి మంత్రి గారు ఒక గెస్ట్ హౌస్గా మంజూరు చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నారు. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి గారు వట్టెం రిజర్వాయర్ దగ్గర స్థలానికి ఆ సంరక్షణ కోసం కాంపౌండ్ వాల్ గురించి, అట్లాగే వారి పట్టణంలో R&B గెస్ట్ హౌస్ గురించి ప్రస్తావించిన అధ్యక్ష. నోట్ చేసుకున్నాం, తగు చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. గువ్వల బాలరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నా నియోజకవర్గంలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్, అదేవిధంగా KLI ప్రాజెక్ట్ కింద భూములు కోల్పోయినటువంటి రైతులకు నష్టపరిహారం ఇచ్చేటువంటి విషయంలో కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంది అధ్యక్ష. పేద రైతులు గత 2-3 సంవత్సరాలు 5-6 సంవత్సరాల కింద భూములు కోల్పోయినటువంటి వారు అప్పుడే కనుక నష్టపరిహారం చెల్లించి ఉంటే కొంత మేలు జరిగేది అధ్యక్ష. ఇప్పుడు ఒకవేళ అదే స్థాయిలో నష్టపరిహారం 5 లక్షల నష్టపరిహారం ఇచ్చినట్టయితే వాళ్ళు ఒకవేళ కొనుక్కోవాలంటే భూములు ఒక పావెక్కర కూడా కొనుక్కోనికే ఆస్కారం లేకుండా ఉంది అధ్యక్ష. ఏమాత్రం అవకాశం ఉన్న రైతుల నష్టపరిహారాన్ని చెల్లిస్తూ కొంత నష్టపరిహారాన్ని ఇంక్రీజ్ చేసినట్టయితే కొంత మా రైతులకు మేలు జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. రైతులకు ధైర్యం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు దీనిపైన దృష్టి కేంద్రీకరించాలని విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు గువ్వల బాలరాజు గారు ప్రస్తావించిన అంశాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. ఇరిగేషన్ శాఖ మంత్రులకు విషయం చేరవేస్తాం అధ్యక్ష. అక్బరుద్దీన్. मोहतरम स्पीकर साहब आपके ज़रिए मैं इंतहाई अहम मसला उठा रहा हूं जो बरस से मेरी जानिब से और मेरी पार्टी की जानिब से मुसलसल उठाया जा रहा है, और ये मसला है औक़ाफ़ी जायदादों के ताल्लुक़ से। सर, तो तेलंगाना की तश्कील के बाद में रियासत तेलंगाना में
33,929 वक्फ इंस्टीट्यूशंस है अकॉर्डिंग टू फर्स्ट सर्वे, और उसकी जो मुकम्मिल जो ज़मीनात हैं वो है 77,538 एकर्स। लेकिन अफसोस के साथ कहना पड़ता है कि 74% लैंड यानी कि 57,424 एकर्स पूरे एनक्रोच्ड हो चुके हैं, पूरे कब्जे में हो चुके हैं। और अगर हम पुराने डिस्ट्रिक्ट वाइज अगर जाते हैं अजला के हिसाब से सर, 99% ऑफ वक्फ लैंड इनक्रोच्ड है। ओल्ड डिस्ट्रिक्ट ऑफ मेदक में 91%, आदिलाबाद में, रंगारेड्डी में 82%, हैदराबाद डिस्ट्रिक्ट में 68%, महबूबनगर में 27%, खम्मम में, ये नलगुंडा में और दूसरे डिस्ट्रिक्ट में 25% करीब ज़मीनात पूरे कब्जे हो चुके हैं। और फिर ये जितने भी, मैंने पहले भी कहा था और आज भी कह रहा हूं सर, कि मैं हुकूमत से ये मुतालबा करता हूं कि आप CBCID इंक्वायरी करवाइए या वाइट पेपर जारी करवाइए, एक इंक्वायरी कमीशन बिठा के इंक्वायरी करवाइए कि आखिरी औकाफी ज़मीनात कहाँ गए, किधर गए। और अफसोस के साथ कहना पड़ता है कि जो इंक्रोचमेंट है, इस इंक्रोचमेंट में 50% से ज़ायद इंक्रोचर अगर कोई है तो वह गवर्नमेंट इंस्टीट्यूशंस है, सरकारी इंस्टीट्यूशंस इसमें कब्जा करे हुए हैं। सर फिर सेकंड सर्वे भी हुआ, सेकंड सर्वे में भी कई ज़मीनात आइडेंटिफाई हुए हैं कि वक्फ की ज़मीनात हैं, और इनमें भी, इनके ऊपर भी आज तक भी इनका नोटिफिकेशन जारी नहीं किया गया। हुसैन शाह वाली रहमतुल्लाह अलैह की दरगाह हो या बाबा शरफुद्दीन साहब की दरगाह हो, दरगाह मीर मोमिन चुक की दरगाह का हो या आलेर की ज़मीन हो, ये कई ज़मीनात साहब, ये बड़ी फेरिस्त है, इतनी बड़ी फेरिस्त है कि क्या आज हर कोई कब्जा कर रहा है अपने ज़ाती मकासद के लिए। बड़े बड़े लोग इसमें मुलविस हैं साहब। और आज हम यहाँ खड़े रह के मुतालबा करते हैं कि अक़लियतों के लिए, मुसलमानों के लिए ये दीजिए वो दीजिए। मैं कहूँगा कि वो सारी चीज़ों के साथ साथ अगर हमको हमारे ज़मीनात दे देंगे साहब, हमारी ज़मीनात दे देंगे। मैं ख़त्म कर रहा हूँ साहब, मैं मुसलसिल कह रहा हूँ साहब, 25 बरस से चीख रहा हूँ, चिल्ला रहा हूँ और कह रहा हूँ कि औकाफी जायदादें, औकाफी जायदादें, लेकिन हुकूमत के ऊपर कोई जू नहीं पड़ती है, कोई इस मसले पे संजीदगी के साथ गौर नहीं किया जाता है। वक्फ बोर्ड को लॉक किया गया, बंद किया गया, लेकिन क्या हुआ बताइए साहब। आज बड़ी बड़ी कंपनियां आ गए, मल्टीनेशनल कंपनियां आ गए हैं, एयरपोर्ट्स आ गए हैं, लेकिन मुसलमान वहीं पर खड़ा है। मैं स्पीकर साहब आपसे पुरजोर मुतालबा करता हूं कि CBCID इंक्वायरी करवाइए, या नहीं तो मैं ये भी कहूंगा कि CBI इंक्वायरी करवाइए या फिर सिटिंग जज के जरिए इंक्वायरी करवाइए कि कितने जमीनात हैं, कौन कब्जेदार हैं और कितनी जमीन बची हुई है। जितनी जमीन बची हुई है उसको तो बचाइए। इतना अहम मसला है कि बार बार चीखने के बाद, चिल्लाने के बाद कोई भी हुकूमत हो वो औकाफी जायदाद और मुसलमानों के इस संगीन मसले पर संजीदगी के साथ कोई फैसला नहीं करती। मैं उम्मीद करता हूं कि आप इस पर जरूर आप स्पीकर साहब आप अहकामात जारी करिए कि हां, मैं खुद भी सुन रहा हूं बरस से अकबर साहब को यह बोलते हुए जरूर इंक्वायरी बिठानी चाहिए, इंक्वायरी कमीशन बिठाना चाहिए, CBCID के जरिए इंक्वायरी होनी चाहिए, CBI के जरिए इंक्वायरी होनी चाहिए या सिटिंग जज के जरिए इंक्वायरी होनी चाहिए, और वक्फ बोर्ड के औकाफी जायदादों का तहफ़्फ़ुज़ होना चाहिए और मंजर आम पर आना चाहिए कि कौन वो शरीफ लोग हैं जो औकाफी जमीनों पर कब्जा कर कर अपने घरों को चला रहे हैं। अगर औकाफी जायदादें बच जाएंगी तो मैं समझाऊंगा कि मुसलमानों की कई परेशानियां दूर हो जाएंगी, मुसलमान को रोजी मिलेगी, रोटी मिलेगी, तालीम का मौका मिलेगा, बेवाओं की मदद होगी, यतीमों की मदद होगी, सब कुछ होगा। तो मैं आपसे फिर से मुतालबा करता हूं कि इस मसले की संगीनियत को आप महसूस करते हुए इंक्वायरी का ऑर्डर करिए स्पीकर साहब। मिनिस्टर गाరు అధ్యక్ష, గౌరవ సభ్యులు MIM ఫ్లోర్ లీడర్ అక్బర్ గారు చాలా ఈ వక్ఫ్ ల్యాండ్ ఆక్రమణల విషయంలో చాలా బాధతో చెప్పిన విషయాలన్నింటినీ కూడా నోట్ చేసుకున్నాం అధ్యక్ష. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తగు చర్యలు తీసుకోబడతాయని మీ ద్వారా వారికి తెలియజేస్తాను. अध्यक्ष
అధ్యక్ష, ఈ ప్రశ్న గౌరవ ముఖ్యమంత్రి గారికి సంబంధించింది. అధ్యక్ష, డోర్నకల్ నియోజకవర్గంలో అధ్యక్ష సీరోలు గ్రామ కేంద్రంగా నూతన మండలం కొరకు ప్రతిపాదిస్తున్నాం. అధ్యక్ష, 18 గ్రామ పంచాయతీలు, 8 ఎంపీటీసీలు ఏరియా కలుపుకొని ప్రభుత్వానికి ప్రతిపాదన ఇచ్చినాం. అధ్యక్ష, తొందరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక ద్వారా విన్నవిస్తున్నాను, మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను. అధ్యక్ష, తప్పనిసరిగా సీరోలు కేంద్రంగా మరి కొత్త మండలాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్న. అధ్యక్ష, ఆ ప్రాంతంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు అదేవిధంగా ఆ ప్రజలందరూ కూడా చాలా డిమాండ్ చేస్తున్నారు. అధ్యక్ష, తప్పనిసరిగా ఈ మండలాన్ని మంజూరు చేయాలని కోరుతున్న. అధ్యక్ష, మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు రెడ్డి నాయక్ గారు కొత్త మండలం ఏర్పాటు గురించి ప్రస్తావించారు. అధ్యక్ష, నోట్ చేస్తున్నాం. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారికి విషయం తెలియజేస్తాం. అధ్యక్ష, మినిస్టర్ గారు. సార్, గౌరవ సభ్యులు అక్బర్ గారు 0 అవర్లో ప్రస్తావించారు కాబట్టి దాన్ని నోట్ చేసుకొని తగు చర్యలు తీసుకోబడితే ముఖ్యమంత్రి గారి విషయం తెలియజేస్తామని చెప్పినాం. అధ్యక్ష, దయచేసి తప్పకుండా ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, తగు చర్యలు తీసుకుంటాం. అధ్యక్ష, రాజగోపాల్ రెడ్డి గారు. मैं आप जो बात कर रहे हैं चीफ मिनिस्टर साहब से मैं बात करूंगा. ठीक है, चीफ मिनिस्टर साहब से बात करके उसका प्रॉब्लम सॉल्व करेंगे. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ సమస్య మా మునుగోడు నియోజకవర్గంలోని చండూరు చౌటుపల మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడ్డాయి. అధ్యక్ష, ఈ 2 మున్సిపాలిటీలు గతంలో కూడా నేను ఈ మున్సిపాలిటీలకు నిధుల గురించి ఇదే సభలో మన మంత్రి గారికి ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. అధ్యక్ష, గత ఎన్నికల ముందే చౌటుపలకు 20 కోట్ల రూపాయలు, చండూరు మున్సిపాలిటీ 10 కోట్ల రూపాయలు నిధులు విడుదలవుతాయని చెప్పి అన్ని ఎస్టిమేషన్స్ కూడా ప్రిపేర్ చేసిన తర్వాత ఏదో కారణం వల్ల అవి క్యాన్సిల్ అయిపోయినాయి. అధ్యక్ష, నేను మళ్ళీ మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. అధ్యక్ష, మంత్రి గారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఇప్పుడు సభలో లేరు. ఎందుకంటే అధ్యక్ష, ఈ చౌటుపల్ మున్సిపాలిటీ అనేది నేషనల్ హైవే మీద ఉన్నది, ఔటర్ రింగ్ రోడ్ సిటీకి దగ్గర, అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఉన్నది. ప్రధానమైన సమస్య మొత్తం చౌటుపల్ టౌన్ అంతా మొన్న వర్షాలు వచ్చినప్పుడు చెరువు కట్ట తెగి మొత్తం జలమయమైంది. అధ్యక్ష, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వాటర్ వచ్చినప్పుడు కానీ చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వాన్ని మీ ద్వారా ఈ చౌటుపల మున్సిపాలిటీకి కానీ చండూరు మున్సిపాలిటీకి కానీ నిధులు విడుదల చేయాలని చెప్పి గతంలో చెప్పిన దాదాపు 3 సంవత్సరాలు అయింది. అధ్యక్ష, ఎమ్మెల్యేగా ఎన్నికబడి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆ 2 కొత్త మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వలేదు. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా. అధ్యక్ష, నిధులు విడుదల చేయాలని చెప్పి. థ్యాంక్ యూ. అధ్యక్ష, మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకున్నాం. అధ్యక్ష, సంబంధిత అధికారులకి విషయం తెలియజేస్తాం. 0 ఓవర్ ఇస్ ఓవర్. వాయిదా ప్రతిపాదన శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు ఇతరులు రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల అధికంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడం గురించి చర్చించాలని ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. 2వ వాయిదా ప్రతిపాదన టి రాజాసింగ్ గారు హైదరాబాద్లో వర్షాల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలను గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చినటువంటి వాయిదా ప్రతిపాదన తిరస్కృతమైనది. నౌ ద అర్జెంట్ ఫర్ టీ బ్రేక్.